ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. పద్మావతి గారు పంపించారు గుడివాడ నుండి. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రత విశిష్టత ఏంటి, దీన్ని ఎవరు ఆచరించాలి అని అడుగుతున్నారు. తిరుప్పావై, తిరు అంటే తమిళంలో శ్రీ, తిరుమల అంటాం కదా. అవును. తిరుమలై అంటే శ్రీశైలం, మలై అంటే పర్వతం, తిరు అంటే శ్రీ, తిరుమలై శ్రీశైలం, శ్రీ పర్వతం. తిరుపతి అంటే శ్రీపతి. ఒకటి తిరు అంటే శ్రీ, అమ్మవారు. పావై అంటే వ్రతము, శ్రీవ్రతము, అమ్మవారు ఆచరించిన వ్రతము. ఎందుకు? అయ్యవారిని పొందటానికి, భగవంతుణ్ణి పొందటానికి, తన భర్తను పొందటానికి తాను చేసిన వ్రతం తిరుప్పావై. అమ్మవారు మన కోసం భూలోకానికి వచ్చారు. మన కోసం అంటే మనను స్వామి దగ్గరికి చేర్చడానికి. మనం నాన్న వద్దు అన్నాం, అలిగాం, కోపించాం, వెళ్ళొచ్చాం. నాన్న కోపించాడు, ఛీ దుమాగుడపా అన్నాడు, నేను రానియను అన్నాడు. మధ్యన బాధ ఎవరికి? తల్లికే కదా. అలా అంటే ఎలాగండి? మన పిల్లలు కదా, ఏదో తెలియక తప్పు చేస్తారు, వెళ్ళగొడతారా? ఛీ వాడు రాడు, నేను పిలుచుకొస్తానండి, నన్ను పంపండి పోతాను. పో, కోపంతో పో అంటే కాదు, ఎలా తీసుకురావాలో చెప్పి పంపండి. నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. పిల్లలు ఎలా చెప్తే వింటారో నాకు తెలుసు, ఏమి చెప్పాలో నువ్వు చెప్పు. లేకుండా నేను ఎలా వెళ్తాను? నేను వెళ్ళి ఏదో నాకు తోచింది చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు కాదంటే మళ్ళీ వాళ్ళు పెడితే నాకైతే ఏంటి? ఎన్నిసార్లు తిరగాలి నేను? ఏమి చెప్పాలో చెప్పు, వెళ్ళి తీసుకొని వస్తాను. అంటే తన నుండి దూరమైన తన పిల్లలను దగ్గరికి చేర్చుకోవటానికి పరమాత్మ పడుతున్న యాతన చూచి, అయ్యో స్వామి ఇంత బాధపడుతున్నాడు ఈ పిల్లల కోసం. తండ్రి కాబట్టి కాస్త బింకం, పెద్దది బింకంగా అంటున్నారు, కానీ లోపల మాత్రం అయ్యో వస్తే బాగుండు పిల్లలు, నా దగ్గర ఉంటే బాగుండేది, నా పిల్లలు కదా, ఎలా ఎన్నాళ్ళు అవస్థపడతారు. ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను, అవతారాలు ఇచ్చారు కదా, రాముడు, కృష్ణుడు, ఎందరో ఇచ్చారు స్వామి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, ఇన్ని తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, రమ్మన్నాను, పిలిచాను, వాళ్ళతో కలిసి ఉన్నాను, ఆడాను, పాడాను, తిరిగాను, తిట్టాను, కొట్టాను, తన్నులు తింటే పడ్డాను కదా. అయినా వాడు రావటం లేదు. ఎలా వస్తారు వీళ్ళు? ఎలా వస్తారు? పడుతున్న బాధ చూచి నేను వెళతానండి, మీరంటే భయపడతారు కదా, నేను చెప్తే వింటారు అని తల్లి స్వామి ఆజ్ఞ తీసుకొని స్వామితో మార్గాన్ని ఉపదేశం పొంది వచ్చినది. వాళ్లకు వేదాలు, యజ్ఞాలు, తపస్సు, ధర్మాలు ఇవన్నీ చెప్పి భయపడి పారిపోతారు. ఇవన్నీ చెప్పకు, మరేం చెప్పమంటావు? సులభ మార్గం చెప్పు. నా నామాన్ని కీర్తించవను, శ్రీకృష్ణ గోవింద హరే మురారి అనవాను, చాలు, నేను సంతోషిస్తాను. ఓపిక లేదా? 2 పూల నెచ్చిన పడేయమను, దొరికిన పూలు అలా పడేయమను, చాలు. అది కాదా, దండం పెట్టమను, చాలు చాలు. ఈ 3 మార్గాలు అమ్మకు స్వామి చెప్పాడు. వాటిని మనకు చెప్పటానికి వచ్చినది అమ్మ, ఆండాళు రూపంలో వచ్చినది. వచ్చి తాను ఒక కన్యగా కృష్ణుణ్ణి భర్తగా పొందాలనే ఆశతో మనకు బోధించి, నీవు కూడా భర్తగా వాడినే పొందాలి, నేను చేస్తాను చూడు, అలా నువ్వు చెయ్యి, నాకు దొరుకుతాడు, నీకు దొరుకుతాడు అని జీవాత్మ పరమాత్మను చేరే మార్గాన్ని ఒక వ్రతంగా చేసి చెప్పిన తల్లి ఆండాడు. ఆ వ్రతం పేరే తిరుప్పావై, అంటే శ్రీవ్రతం. పరమాత్మను చేరటానికి అమ్మ ఆచరించిన వ్రతం, మనతో ఆచరింప చేసిన వ్రతం తిరుప్పావై. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. మైథిలి పంపించారు హైదరాబాద్ నుండి. గోదాదేవిని శ్రీరంగనాథుడు ఏ యుగంలో పరిణయమాడాడు అని అడుగుతున్నారు. ఏదో యుగంలో ఆడితే ఈ యుగంలో మనకెందుకు ఆ గొడవ? ఈ యుగంలోనే, కలియుగంలోనే. పెరియాడు వారు మనటివాడే. అవునా? చాలా తక్కువ కాలంలో ఉన్నవాడు మహానుభావుడు పెరియాడు వారు. చాలా తక్కువ కాలంలో, అంటే
ఇటు రామానుజుల వారు, నమ్మాళ్ళ వారు కలియుగం ప్రారంభం కాగానే వచ్చారు, మూలాళ్ళ వారు మరెప్పుడో వచ్చారు. కాబట్టి కలియుగంలో మనకు శ్రీవిల్లిపుత్తూరు అని ఇక్కడే ఉంది. ఆ శ్రీవిల్లిపుత్తూరులో అమ్మ అవతరించింది, తులసిలో అవతరించింది. పెరియాళ్ళ వారు తండ్రిగా అవతరించాడు, వ్రతము చేశాడు. కలియుగంలోనే మొన్ననే చాలా కొద్ది కాలం క్రితమే వచ్చారు, మన కోసమే వచ్చారు, మనకు పరమాత్మను చూపారు. ఎదురుగా విగ్రహాన్ని పెట్టుకొని నమ్మకంతో పూజించండి, కరుణిస్తాడు. తపస్సులు, వ్రతాలు, నియమాలు, దానాలు, ధర్మాలు వద్దు. చేతగాకుంటే భయపడకండి. మనస్సులో పరమాత్మను నింపుకోండి, విగ్రహాన్నే పరమాత్మ అనుకోండి, నమ్మకంతో చెయ్యండి. విగ్రహం వచ్చి చేసుకుంటుంది, గోదమ్మను చేసుకుంది. శ్రీరంగ రంగనాథుడు పంపించాడు దూతను, అమ్మవారు వెళ్ళింది, రంగనాథుల్లో లీనమైంది. మనము పూజించే విగ్రహమే మనకు ఫలితాన్ని ఇస్తుంది. వైకుంఠంతో పని లేదన్న ఒక దృఢ దీక్షను చెప్పి మనకు పెట్టినటువంటి మాట. కలియుగంలోని మానవులకు ధర్మాన్ని, తత్వాన్ని, ధర్మ రహస్యాన్ని, భక్తి రహస్యాన్ని, పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని చెప్పిన మాసం ధనుర్మాసం. చెప్పిన తల్లి గోదమ్మ మన యుగంలోనే, మన మధ్యలోనే, మన కోసమే వచ్చి మనకు దారి చూపింది. అనుసరిద్దాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం. గురువుగారు, ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి, వ్రత విధానం గురించి, నియమ నిబంధనల గురించి, వీటన్నిటి గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ ధనుర్మాసం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీరు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని, వ్రత దీక్ష విధానం అంతా కూడా తెలుసుకున్నారు కదా. అలాగే నియమ నిబంధనల ప్రకారమే మీరు వ్రతం ఆచరించి ఆ భగవంతుణ్ణి ఆరాధనకు, కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.